ఈ వీడియో ద్వారా హరప్ప నాగరికత లేదా సింధు నాగరికతకు సంబంధించినటువంటి 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఇక్కడ మొదటి ప్రశ్న విషయానికి వస్తే, క్రింది వానిలో మొహంజోదారోకు సంబంధించి సరైన వాక్యాలేవి అన్నది ఇక్కడ ప్రశ్న. మరి ఇక్కడ 3 వాక్యాలు ఇవ్వబడ్డాయి మొహంజోదారోకు సంబంధించి. మొదటి వాక్యం గమనిస్తే, మొహంజోదారో అనగా మృతుల నగరం అని అర్థం. ఇంగ్లీష్లో ది మౌంట్ ఆఫ్ ద డెడ్. ఇది సరైన వాక్యమే. ఎందుకు అంటే మొహంజోదారో అంటే మృతుల నగరం అనేటువంటి అర్థం ఉంది కాబట్టి ఇది సరైన వాక్యం. ఇక రెండవ వాక్యం విషయానికి వస్తే, మొహంజోదారో సింధు నది తీరంలో నిర్మితమైంది. ఇది కూడా సరైన వాక్యమే. ఎందుకంటే మొహంజోదారో సింధు నది తీరంలో నిర్మించబడింది. ఇక మూడవ వాక్యం, మొహంజోదారో పాకిస్తాన్లోని సింధ్ రాష్ట్రంలో లార్ఖానా జిల్లాలో కలదు. ఇది కూడా సరైనటువంటి వాక్యమే. ఎందుకంటే మొహంజోదారో పాకిస్తాన్ దేశంలోని సింధ్ రాష్ట్రంలో లార్ఖానా జిల్లాలో కలదు. సో ఇక్కడ ఇచ్చినటువంటి 3 వాక్యాలు లేదా 3 స్టేట్మెంట్లు మొహంజోదారోకు సంబంధించినటువంటి 3 స్టేట్లు సరిగ్గా ఉన్నాయి కాబట్టి మరి పైవన్నీ కరెక్ట్ అయినటువంటిది ఇక్కడ సమాధానం. సో మరి దీనికి సమాధానం ఏంటంటే ఆన్సర్ డి, అనగా పైవన్నీ అనేది ఇక్కడ సరైనటువంటి సమాధానం. ఇక్కడ రెండవ ప్రశ్న విషయానికి వస్తే, క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి అనేది ఇక్కడ ప్రశ్న. ఇక్కడ 4 రాష్ట్రాలు అలాగే 4 హరప్పన్ సైట్స్ ఇవ్వబడ్డాయి. అయితే ఒకటి మాత్రం ఇక్కడ సరికాని జత ఉంది, దాన్ని ఐడెంటిఫై చేయాలి. సో కాళీబంగన్ అనేటువంటి హరప్పన్ సైట్ రాజస్థాన్కి జత చేయబడింది, ఇది సరైనటువంటి జత. రూపార్ అనేటువంటి మరొక హరప్పన్ సైట్ పంజాబ్ రాష్ట్రానికి జత చేయబడింది, ఇది కూడా సరైనటువంటి సమాధానమే. బన్వాలి అనేటువంటి మరొక హరప్పన్ సైట్ హర్యానా రాష్ట్రానికి జత చేయబడింది, ఇది కూడా సరైనటువంటి సమాధానమే. మరి ఇక్కడ సరికాని జత లేదా సరికానటువంటి సమాధానం ఏంది అంటే, గుజరాత్ కోట్ డిజీకి ఇక్కడ జత చేయబడింది, ఇది రాంగ్ పేర్, అంటే సరికాని జత. ఎందుకు అంటే కోట్ డిజీ అనేటువంటి ఈ హరప్పన్ సైట్ ప్రస్తుత పాకిస్తాన్లోని సింధ్ రాష్ట్రంలో కలదు. కాబట్టి మరి ఇక్కడ సరికాని జత ఏది అంటే గుజరాత్ కోట్ డిజీ, అనగా బి అనేది సరికాని జత. మూడో ప్రశ్న విషయానికి వస్తే, హరప్ప నాగరికత క్రింది ఏ కాలం లేదా ఏ యుగానికి చెందినది? దీనికి సమాధానాలు ఏ పాత శిలాయుగం, బి నవీన శిలాయుగం, సి కాంస్యయుగం, డి ఇనుపయుగం. మరి ఇందులో సరైనటువంటి సమాధానం ఏది అంటే సి కాంస్యయుగం. ఎందుకు కాంస్యయుగం సరైన ఆన్సర్ అనే విషయానికి వస్తే, సింధు లేదా హరప్ప నాగరికత చెందినటువంటి ప్రజలు కాంస్యం లేదా కంచును ఉపయోగించారు. కాంస్యం లేదా కంచును హరప్ప లేదా సింధు నాగరికతకు చెందినటువంటి ప్రజలు ఉపయోగించారు. ఇది ఒక మిక్స్డ్ మెటల్. కాంస్యం లేదా కంచు అనేది ఒక మిశ్రమ లోహం. ఇది రాగి మరియు తగరం, అంటే కాపర్ మరియు టిన్, ఈ రెండు కలిపితే ఏర్పడేటువంటి మిశ్రమ లోహమే కాంస్యయుగం. సో కంచుని లేదా కాంస్యాన్ని హరప్ప నాగరికతకు చెందినటువంటి ప్రజలు ఉపయోగించారు కాబట్టి దీనిని కాంస్యయుగ నాగరికత అని చెప్పవచ్చు. కాబట్టి దీనికి సరైనటువంటి సమాధానం సి. ఇక 4వ ప్రశ్న విషయానికి వస్తే, క్రింది వానిలో సరికాని వాక్యం ఏది? ఇక్కడ 4 వాక్యాలు ఇవ్వబడ్డాయి, వీటిలో 3 మాత్రమే సరైనవి, ఒకటి సరికాని వాక్యం ఉంది, దాన్ని ఐడెంటిఫై చేయాలి. మొదటి వాక్యం అంటే ఏ వాక్యం? హరప్ప లేదా సింధు ప్రజలు ఇంటి నిర్మాణంలో కాల్చిన ఇటుకల్ని ఉపయోగించారు. ఇది సరైనటువంటి వాక్యమే. ఎందుకంటే హరప్ప ప్రజలు ఇళ్ల నిర్మాణంలో కాల్చిన ఇటుకల్ని ఉపయోగించారు. ఇక బి వాక్యం విషయానికి వస్తే, ధోల్వీరలో మాత్రం ఇళ్ల నిర్మాణంలో రాతి వాడకం కనిపిస్తుంది. ఇది కూడా సరైనటువంటి వాక్యమే. ఇక 3వ వాక్యం విషయానికి వస్తే, హరప్ప నాగరికతకు సంబంధించిన మిగిలిన పట్టణాలతో పోల్చితే మొహంజోదారోలో మురుగునీటి పారుదల వ్యవస్థ ఆకట్టుకునే విధంగా ఉంది. మనందరికీ తెలుసు, హరప్ప లేదా సింధు నాగరికతకు చెందినటువంటి అనేక సైట్స్లో మురుగునీరు బయట పోయేదానికి ఏర్పాట్లున్నాయి. అయితే అన్ని హరప్పన్ సైట్స్లో మరి ఏ హరప్పన్ సైట్లో బాగా ఆకట్టుకునే విధంగా డ్రైనేజ్ సిస్టమ్ ఉంది అంటే
మొహంజోదారోలో ఉందన్నమాట. మొహంజోదారోలో నిర్మితమైనటువంటి ఈ మురుగునీటి పారుదల వ్యవస్థ లేదా డ్రైనేజ్ సిస్టమ్ వెరీ వెరీ ఇంప్రెసివ్గా ఉండటం వల్ల మరి మిగిలిన అన్ని హరప్పన్ సైట్స్తో పోలిస్తే మొహంజోదారోలో ఈ డ్రైనేజ్ సిస్టమ్ లేదా మురుగునీటి పారుదల వ్యవస్థ ఆకట్టుకునే విధంగా ఉందని చెప్పొచ్చు. కాబట్టి ఇది కూడా సరైనటువంటి సమాధానమే. ఇక డి స్టేట్మెంట్ లేదా డి వాక్యానికి వస్తే హరప్పా నాగరికతకు చెందినటువంటి చన్హుదారో పట్టణం నందు ఇళ్లకు తలుపులు ప్రధాన వీధి వైపుకు అమర్చబడ్డాయి అని ఇక్కడ డి వాక్యం చెబుతోంది. అయితే ఇది రాంగ్ స్టేట్మెంట్ లేదా సరికానటువంటి వాక్యం ఇది. ఎందుకు అంటే హరప్పా నాగరికతకు చెందినటువంటి చన్హుదారో పట్టణం నందు ఇళ్లకు తలుపులు ప్రధాన వీధి వైపుకు అమర్చబడ్డాయని ఉంది. నిజానికి ఆ ఇళ్లకు డోర్స్ లేదా తలుపులు ప్రధాన వీధి వైపుకు ఎక్కడ అమర్చబడ్డాయంటే గుజరాత్ రాష్ట్రంలోని రేవు నగరమైనటువంటి రేవు పట్టణమైనటువంటి లోతాల్లో డోర్స్ మెయిన్ స్ట్రీట్ లేదా ప్రధాన వీధి వైపుకు అమర్చబడ్డాయి. సో ఇక్కడ చన్హుదారో అని కాకుండా ఒకవేళ లోతాల్ అని ఉంటే అది సరైనటువంటి వాక్యం అయ్యేది. కానీ ఇక్కడ ఏముంది, చన్హుదారో పట్టణం నందు ఇళ్లకు తలుపులు ప్రధాన వీధి వైపుకు అమర్చబడ్డాయని ఉంది. ఇది రాంగ్. సరైనటువంటి సమాధానం లోతాల్. అంటే లోతాల్లో తలుపులు డోర్స్ ప్రధాన వీధి వైపుకు అంటే ఆ మెయిన్ స్ట్రీట్ వైపుకు అమర్చబడ్డాయి. కాబట్టి ఈ 4వ స్టేట్మెంట్ లేదా డి స్టేట్మెంట్ తప్పుగా ఉంది. మరి దీనికి సరైనటువంటి సమాధానం డి. ఆన్సర్ డి. ఇక 5వ ప్రశ్న విషయానికి వస్తే క్రింది వానిలో మొహంజోదారో స్నానవాటికకు సంబంధించి సరైన వాక్యాలేవి? ఇక్కడ మొహంజోదారో స్నానవాటికి సంబంధించి 3 వాక్యాలు ఇవ్వబడ్డాయి. మొదటి వాక్యం, మొహంజోదారో స్నానవాటిక అడుగు భాగంలో నీరు ఇంకకుండా జిప్సమ్ బిటుమెన్ పదార్థాలు ఉపయోగించారు. ఇది సరైనటువంటి వాక్యం. ఎందుకంటే నీరు ఇంకకుండా మొహంజోదారో స్నానవాటికలో జిప్సమ్ మరియు బిటుమెన్ పదార్థాలు ఉపయోగించారు. కాబట్టి ఇది సరైన స్టేట్మెంట్. ఇక 2వ స్టేట్మెంట్ విషయానికి వస్తే మొహంజోదారో స్నానవాటిక మతపరమైన కర్మకాండలు రిలీజియస్ ఫంక్షన్స్ మతపరమైన కర్మకాండలు నిర్వహించడానికి నిర్మించబడిందని పురాతత్వ శాస్త్రవేత్తలు ఖచ్చితంగా నిర్ణయించారు అని 2వ వాక్యం చెబుతోంది. అయితే ఇది సరైనటువంటి వాక్యం కాదు. అంటే రాంగ్ స్టేట్మెంట్ ఇది. ఎందుకు రాంగ్ అంటే మొహంజోదారో స్నానవాటిక మతపరమైన కర్మకాండలు అనగా రిలీజియస్ ఫంక్షన్స్ నిర్వహించడానికి నిర్మించబడిందని పురాతత్వ శాస్త్రవేత్తలు ఖచ్చితంగా చెప్పలేదు. అంటే ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళు చెప్పలేదు. మేబీ ఈ స్నానవాటిక మతపరమైన కర్మకాండలను నిర్వహించడానికి ఉద్దేశించబడిందని అభిప్రాయపడ్డారు. అంతేగాని ఖచ్చితంగా మతపరమైన కర్మకాండలు నిర్వహించడానికి ఇది నిర్మించబడిందని పురాతత్వ శాస్త్రవేత్తలు నిర్ణయించలేదు. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇక 3వ స్టేట్మెంట్ విషయానికి వస్తే మొహంజోదారో స్నానవాటికలోకి వేడి నీటిని నింపడానికి సౌకర్యం కూడా కల్పించబడింది. ఇది సరైన వాక్యం. సో ఫైనల్గా ఇక్కడ 1 మరియు 3 వాక్యాలు మాత్రమే సరైనవి. 2వ వాక్యం సరైనటువంటిది కాదు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ బి అన్నమాట. బి. ఎందుకు బి అంటే 1 మరియు 3 స్టేట్మెంట్లు మాత్రమే సరైనవి. 2వ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్ లేదా సరైనటువంటి వాక్యము కాదు. సో 5వ ప్రశ్నకు సమాధానం బి. 6వ ప్రశ్న విషయానికి వస్తే క్రింది వానిలో హరప్ప లేదా సింధు నాగరికత గురించి తెలుసుకోవడానికి అతి ముఖ్యమైన ఆధారాలు ఏవి అనేది ఇక్కడ ప్రశ్న. సో దీనికి సమాధానంగా ఏ శాసనాలు, బి నాణేలు, సి పురావస్తు ఆధారాలు, డి సారస్వత ఆధారాలు అని చెప్పి 4 సమాధానాలు ఇవ్వబడ్డాయి. వీటిలో హరప్ప నాగరికత లేదా సింధు నాగరికత తెలుసుకోవడానికి బాగా ఆధారపడదగ్గ బాగా విశ్వసించదగ్గ ఆధారాలు ఏవి అంటే పురావస్తు ఆధారాలు. కాబట్టి ఈ 6వ ప్రశ్నకు సమాధానం సి అనగా పురావస్తు ఆధారాలు. ఇక్కడ 7వ ప్రశ్న విషయానికి వస్తే క్రింది వానిలో సరైన వాక్యం లేదా వాక్యాలేవి అనేది ఇక్కడ ప్రశ్న. మనం 1వ వాక్యం గమనిస్తే హరప్పా నాగరికత ఆర్య లేదా వేద నాగరికత కంటే
ప్రాచీనమైనది. హరప్ప లేదా సింధు నాగరికత ఆర్య లేదా వేద నాగరికత కంటే ప్రాచీనమైనది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ లేదా కరెక్ట్ వాక్యం. ఇక రెండవ వాక్యం విషయానికి వస్తే, హరప్పా నాగరికత కాంస్యయుగానికి చెందింది, అయితే ఆర్య లేదా వేద నాగరికత ఇనుప యుగానికి చెందింది. కావున హరప్ప లేదా సింధు నాగరికత ఆర్య లేదా వేద నాగరికత కంటే ప్రాచీనమైనది. మనం మానవ నాగరికతల్ని గమనించినట్టయితే ప్రాచీన శిలాయుగం, తర్వాత మధ్య శిలాయుగం, తర్వాత నవీన శిలాయుగం, ఆ తర్వాత కాంస్యయుగం, దాని తర్వాత ఇనుపయుగ నాగరికతలు విలసిల్లినట్టు మనకు తెలుస్తోంది చరిత్రని అధ్యయనం చేస్తే. ఇక్కడ రెండవ స్టేట్మెంట్లో ఏముందంటే, హరప్ప నాగరికత కాంస్యయుగానికి చెందిందని, ఆర్య లేదా వేద నాగరికత ఇనుప యుగానికి చెందిందని ఈ స్టేట్మెంట్ చెప్తోంది. హరప్ప నాగరికత కాంస్య యుగ నాగరికత కాబట్టి, అలాగే వేద లేదా ఆర్య నాగరికత ఇనుపయుగ నాగరికత కాబట్టి, ఈ ఇనుపయుగ నాగరికత కంటే కాంస్యయుగ నాగరికత ప్రాచీనమైంది. మనం చరిత్రను అధ్యయనం చేస్తే మానవులు ఇనుము ఉపయోగించడం కంటే ముందుగానే కాంస్యం లేదా కంచుని ఉపయోగించారు. అంటే ఆ ఇనుపయుగ నాగరికతతో పోలిస్తే కాంస్యయుగ నాగరికత ఖచ్చితంగా ప్రాచీనమైందే. సో దాన్ని ఆధారం చేసుకుని మనం ఫైనల్గా ఏమని చెప్పొచ్చు అంటే, ఆర్య లేదా వేద నాగరికత కంటే హరప్ప లేదా సింధు నాగరికత ప్రాచీనమైనది. దానికి కారణం ఏంటంటే, హరప్ప నాగరికత కాంస్యయుగ నాగరికత కావడం, ఆర్య లేదా వేద నాగరికత ఇనుపయుగ నాగరికత కావడం, మానవులు ఇనుము కంటే ముందు కాంస్యాన్ని ఉపయోగించారు కాబట్టి, మరి కాంస్యయుగానికి చెందినటువంటి హరప్ప లేదా సింధు నాగరికత ఇనుమును ఉపయోగించినటువంటి ఆర్య లేదా వేద నాగరికత కంటే ప్రాచీనమైందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి ఇక్కడ రెండు స్టేట్మెంట్లు సరిగ్గా ఉన్నాయి కాబట్టి దీనికి సమాధానం ఏంటి? 7వ ప్రశ్నకు అంటే సి, అనగా 1 మరియు 2 స్టేట్మెంట్స్ లేదా 2 వాక్యాలు కూడా సరైనవిగానే ఇక్కడ మనకు ఉన్నాయి. కాబట్టి దీనికి ఆన్సర్ సి. ఇక 8వ ప్రశ్న విషయానికి వస్తే, క్రింది వానిలో హరప్ప లేదా సింధు నాగరికతకు సంబంధించి సరైన వాక్యాలేవి అనేటువంటిది ప్రశ్న. మొదటి వాక్యం గమనిస్తే, హరప్ప లేదా సింధు నాగరికతకు చెందిన పట్టణాల్లో మొట్టమొదట హరప్పా పట్టణం కనుగొనబడింది. ద ఫస్ట్ సైట్ టు బి డిస్కవర్డ్ వాజ్ హరప్ప. అంటే హరప్ప లేదా సింధు నాగరికతకు చెందినటువంటి అనేక పట్టణాలు లేదా అనేక సైట్స్ తవ్వకాల్లో బయలుపడ్డాయి. అయితే వీటిలో అన్నింటికంటే మొట్టమొదటగా కనుగొనబడింది, బయలుపడింది ఏ సైట్ అంటే హరప్పా సైట్ లేదా హరప్పా పట్టణం. హరప్పా పట్టణం అనేది మొట్టమొదట కనుగొనబడింది అన్నింటికంటే. కాబట్టి ఈ వాక్యం సరైనటువంటి వాక్యం. ఇక రెండవ వాక్యం విషయానికి వస్తే, హరప్పా ప్రజలు ఉపయోగించిన లిపి పేరు చిత్రలిపి. హరప్ప లేదా సింధు ప్రజలు ఉపయోగించినటువంటి లిపి పేరు చిత్రలిపి, ఇంగ్లీష్లో పిక్టోగ్రాఫిక్ అంటాం. సో ఇది కూడా సరైనటువంటి వాక్యమే. ఇక మూడవ వాక్యం విషయానికి వస్తే, హరప్పా ప్రజలు ఉపయోగించిన చిత్రలిపిని సంతృప్తికరంగా చదవగలిగారు అనేటువంటిది థర్డ్ స్టేట్మెంట్ లేదా మూడవ వాక్యం. అయితే ఇది రాంగ్ స్టేట్మెంట్, ఇది సరైనటువంటిది కాదు మూడోది. ఎందుకంటే సింధు ప్రజలు ఉపయోగించినటువంటి చిత్రలిపి లేదా పిక్టోగ్రాఫిక్ దీనిని ఇంతవరకు సంతృప్తికరంగా చదవలేదు. కాబట్టి ఇది సరైనటువంటి స్టేట్మెంట్ లేదా సరైనటువంటి వాక్యం కాదు. మరి ఇక్కడ సరైనటువంటి వాక్యాలు ఏవి అంటే 1, 2 మాత్రమే సరైనటువంటి వాక్యాలు. కాబట్టి 8వ ప్రశ్నకి సమాధానం ఏంటంటే ఆన్సర్ ఏ. ఎందుకంటే 1, 2 మాత్రమే సరైనటువంటి వాక్యాలు. మూడవ వాక్యం సరైన వాక్యం కాదు, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. 9వ ప్రశ్న విషయానికి వస్తే, క్రింది వానిలో సరైన వాక్యాలేవి? 1వ వాక్యం, హరప్ప లేదా సింధు ప్రజలు చెట్లను, జంతువుల్ని, శిలల్ని ఆరాధించారు. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఎందుకంటే హరప్పా ప్రజలు వారి మత విశ్వాసాలు మనం గమనిస్తే వారు చెట్లని, జంతువులని, శిలల్ని వీటన్నింటినీ ఆరాధించారు. కాబట్టి
ఈ ఈ మొదటి వాక్యం సరైనది. ఇక రెండవ వాక్యం విషయానికి వస్తే, హరప్ప లేదా సింధు ప్రజలు ఆరాధించిన పురుష దేవతలలో ప్రధానమైన వాడు పశుపతి అంటే శివుడు. సో హరప్ప ప్రజలు ఆరాధించిన పురుష దేవతల్లో అందరికంటే ప్రధానమైన వాడు పశుపతి. ఇది కూడా సరైనటువంటి వాక్యమే. ఇక మూడో వాక్యం విషయానికి వస్తే, హరప్ప లేదా సింధు ప్రజలు ఆరాధించిన స్త్రీ దేవతలలో ప్రధానమైనది అమ్మ తల్లి, మదర్ గాడెస్. సో ఈ స్టేట్మెంట్ కూడా సరైనదే. అంటే 1, 2, 3 మొత్తం 3 స్టేట్మెంట్లు, ఇక్కడ ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్లు లేదా 3 వాక్యాలు సరైనవిగానే ఉన్నాయి. కాబట్టి మరి ఈ 9వ ప్రశ్నకు సమాధానం డి, అంటే పైవన్నీ, పైన ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్లు సరిగ్గానే ఉన్నాయి. కాబట్టి దీనికి ఆన్సర్ డి. ఇక 10వ ప్రశ్న విషయానికి వస్తే, క్రింది వాణిలో సింధు ప్రజల దిగుమతులకు సంబంధించి సరికాని వాక్యం ఏది? సింధు ప్రజలు ఆ రోజుల్లోనే మరి చాలా లోహాలను వారు విదేశాల నుంచి లేకపోతే మన దేశంలోనే వేరొక ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్నట్టు ఆధారాలు లభించాయి. మరి వారు దిగుమతి చేసుకున్నటువంటి వాటిల్లో ఒకటి ఇక్కడ సరికాని వాక్యం ఉంది. సో అది ఐడెంటిఫై చేయాలి. స్టేట్మెంట్ ఏ విషయానికి వస్తే, సింధు ప్రజలు బంగారాన్ని కర్ణాటక నుండి దిగుమతి చేసుకునేవారు. ఇది సరైన స్టేట్మెంట్. సింధు ప్రజలు బంగారాన్ని కర్ణాటక నుండి దిగుమతి చేసుకున్నారు. ఇక రెండవది, సింధు ప్రజలు వెండి లోహాన్ని ఆఫ్ఘనిస్తాన్ మరియు పర్షియా అంటే నేటి ఇరాన్ని అప్పట్లో పర్షియా అనేవాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, అలాగే ఇరాన్ నుంచి మరియు దక్షిణ భారతదేశం అంటే సౌత్ ఇండియా నుంచి కూడా సింధు ప్రజలు వెండిని దిగుమతి చేసుకున్నారు. ఎక్కడెక్కడి నుంచి? ఆఫ్ఘనిస్తాన్ నుంచి, నేటి ఇరాన్ అంటే అప్పట్లో పర్షియా నుండి, అట్లాగే దక్షిణ భారతదేశం నుంచి కూడా వెండిని సింధు ప్రజలు దిగుమతి చేసుకున్నారు. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఇక మూడవ స్టేట్మెంట్, సింధు ప్రజలు రాగి లోహాన్ని రాజస్థాన్, బలూచిస్తాన్ నుంచి దిగుమతి చేసుకునేవారు. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఇక డి స్టేట్మెంట్ విషయానికి వస్తే, లేదా డి వాక్యం విషయానికి వస్తే, సింధు ప్రజలు తగరం అంటే ఇంగ్లీష్లో టిన్ అంటాం, తగరం లోహాన్ని మధ్యప్రదేశ్ నుంచి దిగుమతి చేసుకునేవారు అని ఇక్కడ ఉంది. అయితే ఇది రాంగ్ స్టేట్మెంట్ లేదా సరైన వాక్యం కాదు. ఇదే ఆన్సర్ ఇక్కడ. ఎందుకు ఇది సరైనటువంటి వాక్యం కాదు అంటే, సింధు ప్రజలు తగరం లేదా లోహాన్ని, తగరం అంటే టిన్నుని వారు బీహార్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుండి దిగుమతి చేసుకున్నారు. సో ఇక్కడ మరి ఏముండాల్సింది? ఒకవేళ బీహార్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి సింధు ప్రజలు తగరాన్ని దిగుమతి చేసుకున్నారు అని ఉండింటే ఇది కూడా సరైనటువంటి వాక్యమే అయ్యేది. కానీ ఇక్కడ ఏముంది? సింధు ప్రజలు తగరం అనేటువంటి లోహాన్ని మధ్యప్రదేశ్ నుంచి దిగుమతి చేసుకునేవారు అని ఉంది. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్ లేదా సరైన వాక్యం కాదు. మరి ఇక్కడ ఏముండాల్సింది? బీహార్, ఆఫ్ఘనిస్తాన్ అని ఉండింటే సరైన సమాధానం అయ్యేది. కానీ ఇక్కడ మధ్యప్రదేశ్ ఇచ్చారు. మధ్యప్రదేశ్ నుంచి సింధు ప్రజలు దిగుమతి చేసుకోలేదు దేనిని? తగరాన్ని. మరి తగరాన్ని ఎక్కడి నుంచి వాళ్ళు దిగుమతి చేసుకున్నారంటే బీహార్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుంచి దిగుమతి చేసుకున్నారు. కాబట్టి 10వ ప్రశ్నకి సమాధానం డి.